నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. కొంతమంది మనం చూస్తుంటాం, చాలా సెల్ఫ్ మేడ్గా ఉంటారు. అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఏ సపోర్ట్ అవసరం లేదు అసలు. ఫ్యామిలీ ఎలా అయినా ఉండనివ్వండి, వాళ్ళు మాత్రం నిలదొక్కుని చూపిస్తారు. అసలు రోల్ మోడల్స్గా వాళ్ళు తయారవుతారు. అసలు చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అలాంటి సెల్ఫ్ మేడ్ పర్సనాలిటీస్ని చూస్తుంటే. ఇవే పెద్ద పెద్ద వాళ్ళు ఉండాల్సిన అవసరం లేదు. మన స్థాయిని బట్టి మన ఫ్యామిలీలో కూడా ఉంటారు సెల్ఫ్ మేడ్గా. వాళ్ళు ఏ సపోర్ట్ లేకపోయినా ఎదిగేటటువంటి వ్యక్తులు ఉంటారు. అయితే ఇన్నాళ్ళ నుంచి మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు కదా, ఏ రాసుల వాళ్ళు లేదా ఏ నక్షత్రాల వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ ఉండాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా వాళ్ళు పైకి ఎదుగుతారు, ఎటువంటి ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో అయినా వీళ్ళు నెగ్గే తీరుతారు అని అంటే ఎవరుంటారండి అలా? తప్పకుండా అమ్మ, మీరు అడిగినటువంటి దాంట్లో ఒక మాట, ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ యొక్క కలియుగంలో సక్సెస్ ఎవ్వరు కావాలన్నా కూడా బాధనే ఉన్నది. సెల్ఫ్గా పైకి ఎదుగుతున్నాడు అనేటువంటి క్రమంలో వానిపై ఎంతమంది రాళ్ళు రువ్వుతారు? అయ్యో, ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఒక గద్ద ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది. ఉన్నప్పుడు సుమారుగా దానిపై ఒక కాకి వచ్చి కూర్చొని పొడుస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఒక గద్ద ఆకాశంలో దానికి వెళ్ళేంత సమయంలో, అంటే అది ఎంతవరకు ఫ్లై అవుతుందో అంతవరకు ఫ్లై అవుతూ ఉండగా హ్యాపీగా దానిపై ఒక కాకి కూర్చొని దాన్ని పొడుస్తూ ఉంటుంది. గద్ద ఏమనదు, అది వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇంకా హైట్ వెళ్ళిపోతుంది, ఇంకా హైట్ వెళ్ళిపోతుంది. ఏం జరుగుతుంది? కాకికి ఆక్సిజన్ లెవెల్ అందక కాకి కూలిపోతుంది. సో మనము ఎదుగుతున్నటువంటి సమయంలో, ఎదగాలి అనుకునేటువంటి సమయంలో అంతే ధైర్యంగా ఉండాలి, ఎదగాలి. ఖచ్చితంగా కూడా మన చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు 100 ఉంటాయి. మనల్ని నెగిటివ్ చేయడానికి, మనపై రాళ్ళు రువ్వడానికి, బురద జల్లడానికి చాలామంది చూస్తారు. ఇవేవి పట్టించుకోవాల్సిన పని లేదు. మనం ఒక గోల్ పెట్టుకున్నామంటే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. అయితే ఇందులో మొట్టమొదటిది వాస్తవానికి కూడా భరణి, కృత్తిక ఇవి 2. ఎందుకు అంటే ఫైర్ బ్రాండ్లు ఇవి 2. ఇది ఖచ్చితం. దీని తర్వాత మళ్ళీ సింహరాశి వస్తుంది. దాని తర్వాత వచ్చేసి మళ్ళీ అనురాధ నక్షత్రం కూడా వస్తుంది. ఇక్కడ మకర రాశి వారికి కూడా బ్యాక్గ్రౌండ్ నుంచి సపోర్ట్ అంటే తరతరాల ఆస్తి రావడము, లైక్ ఏదన్నా ఆస్తి పంచి ఇవ్వడం ఉంటుంది. కానీ వీరికి నచ్చదు. మకర రాశి వారికి ఖచ్చితంగా తరతరాలకు సంబంధించిన ఆస్తి లావాదేవీలు ఏదో ఒకటి వీరికి ఉంటాయి, వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ వీరు సెల్ఫ్గా పైకి ఎదగాలి అనేటువంటి గోల్ ఉంటుంది. వృశ్చిక రాశి వారికి కూడా ఉంటుంది ఎట్ ద సేమ్ టైం. వృషభంలో మళ్ళీ ఇక్కడ కృతిక, రోహిణి వేరే ఉంటుంది. మళ్ళీ రోహిణి వాళ్ళు మ్యాక్సిమం వెల్ సెటిల్డ్ అయితే నక్షత్రాల వారే చెప్పండి అప్పుడు. ఎందుకంటే ద్విపాద, త్రిపాద నక్షత్రాలు ఉన్నాయి. డెఫినెట్గా ఇప్పుడు త్రిపాద నక్షత్రాలు ఉన్నాయనుకోండి, పునర్వసు చెప్పారు, పునర్వసు మరి కర్కాటక రాశిలో ఉన్న పునర్వసుకు లేదనుకోండి, మ్యాచ్ అవ్వట్లేదు అని అంటారు. అదే నేను అనేది నక్షత్రాలే చెప్పారు. అయితే మీరు అన్నది ఒప్పుకుంటాను, కానీ మళ్ళీ ఇక్కడ లగ్నాలను బట్టి ఉంటుంది. వారి వ్యక్తిగత జాతకంలో లగ్నాలు కనుక. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు చాలామంది అనుకుంటారు ఎందుకు మధ్యలో ఇంటరప్ట్ చేస్తారని. సబ్జెక్ట్ కొంచెం ఐడియా ఉంది కాబట్టి క్వశ్చన్ వస్తుంది కదా, ఐడియా లేనప్పుడు కామ్గానే కూర్చోవాల్సి ఉంటుంది. సరే, నేను ఎందుకు అంటున్నానంటే, నక్షత్రం అంటేనే మన మనసు ఏంటి అనేది చెప్తుంది. చంద్రుడు ఆ నక్షత్రం మీద ఉంటాడు కాబట్టి ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నవాడు ఖచ్చితంగా ఏ సపోర్ట్ అవసరం లేదు, ఖచ్చితంగా ఎదుగుతాడు కదా. సో అందుకని నక్షత్రాలు చెప్పండి. 100% అదే చెప్పుదాము, ఇదే చెప్దాం, 2 రకాలుగా చెప్దాం. ఎందుకంటే ఇప్పుడు ఇందాక ఇవి 2 సింహానికి సంబంధించింది. ఈ మఖా నక్షత్రం వారికి ఏంది అంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉండదు, వీరికి ఉంటుంది. అసలు ఓవరాల్గా సింహరాశి వారు ఏంది అంటే కింది నుంచి పైకి ఎదుగుతారు. ఇది గన్ షాట్. 0 నుంచి హీరో అయ్యేటువంటి వారు ఖచ్చితంగా సింహరాశి, మేషరాశి. ధనస్సు రాశి వారు కూడా ఇందులో ఖచ్చితంగా ఎలాంటి డౌట్ లేదు. ఇక మీరు అన్నటువంటిది నేను లైక్ నక్షత్రాలు అంటే అనురాధ నక్షత్రం అనేటువంటిది ఇది ఎంతో అందమైనటువంటిది, అద్భుతమైనటువంటిది. అనురాధ ఇది అల్టిమేట్ నక్షత్రం. నెక్స్ట్ శ్రవణ నక్షత్రం, ఇది మకరంలోకే వచ్చేటువంటిది. ఇటు అనురాధ అన్న వృచ్చికమే. మళ్ళీ నెక్స్ట్ మీకు ఉత్తరాషాఢ నక్షత్రం వారు కూడా ఖచ్చితంగా
వీరు ఏ సపోర్ట్ లేకుండా పైకి ఎదిగే పరిస్థితి ఉంటుంది. ఇక అటు పిమ్మట ధనిష్ట నక్షత్రం వారికి కొంచెం ఈగో ఫీలింగ్ ఎక్కువగా బయటికి ఏర్పడకుండా ధనిష్ట నక్షత్ర జాతకులకు ఖచ్చితంగా వారి తండ్రికి సంబంధించిన సపోర్ట్ కానీ తండ్రికి సంబంధించిన ఆస్తి లావాదేవీలలో ఎంతో కొంత వచ్చే పరిస్థితి ఉంటుంది. అయినప్పటికీ కూడా వీరు సెల్ఫ్గా ఎదగాలి అనేటువంటి ఒక గోల్ కానీ నాకు నేను నాది ఇది నేను ఉద్యోగం చేసుకున్నా నాకు మొదటి శాలరీ వచ్చింది నేను కొనుక్కున్నటువంటి మొదటి వాహనము అనేటువంటి ఇట్లాంటిది ఒకటి ఉంటుంది వీరికి ఈ యొక్క ధనిష్ట వారికి. ఇక శతభిష వీరికి కూడా ఎవరైనా ఏమైనా ఇస్తా అన్నా ఇగో ల్యాండ్ ఫ్రీగా ఇస్తాను గురువుగారు మీరు ఇల్లు కట్టుకోండి అన్నా లేదా మీకు ఇంకేమైనా చేస్తా అన్న నచ్చదు వీరికి. శతభిష నక్షత్రం వారికి కూడా కొంతమేర లైక్ సెల్ఫ్గా ఎదగాలి, నాకు నేను కష్టపడాలి, నాకు నేను బాగుపడాలి, నాకు నేను ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అని అనేటువంటి ఆలోచనలు బాగా ఉంటాయి. అటు పిమ్మట మూల నక్షత్రం వారికి కూడా ఖచ్చితంగా సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ వీరు సెల్ఫ్గా పైకి ఎదగాలి అని అనుకునేటువంటి భావన అనేటువంటిది అధికంగా కనబడుతుంది. సో మ్యాక్సిమం వీరికి ఇక దీని తర్వాత అంటే మనకు కన్యా రాశి వారు కావచ్చును, అదేవిధంగా కుంభరాశి, మేషరాశి, వృశ్చిక రాశి, మకర రాశి. వాస్తవానికి నేను అంటే మనం సపరేట్గా కూడా ఈ దీనికి సంబంధించింది మరొకటి చేద్దాం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ నాకు ఒక సన్నివేశం అనేటువంటిది ఏర్పడింది ఈ సిచ్యువేషన్లో. ఒక సన్నివేశం ఏమిటంటే గురువుగారు నేను సింగిల్గా కష్టపడుతున్నాను, నాకు మా నాన్నగారికి సంబంధించి సుమారుగా ఒక 20 ఎకరాల భూమి ఉన్నది, 20 ఎకరాల భూమి ఉన్నది, ఒక రైస్ మిల్ ఉన్నది, బాగా అద్భుతంగా మేము వెల్ సెటిల్డ్. అయినప్పటికీ నాకు నేను ఎదగాలి అనేటువంటి విధంగా నేను ఉన్నాను అని చెప్పంటే ఎవరు మరి ఏంది ఒక్కసారి నీ జాతకం నీ డేట్ ఆఫ్ బర్త్ అయితే అని చెప్పి చూసుకున్నంటే నేను జస్ట్ అడిగ మనం ప్రతిదీ నాకు ఇష్టం. నాకంటే పిడుగుపడుతుంది అన్న, ఎందుకు పిడుగుపడ్డది పిచ్చి నాకు నిజంగా చెప్తున్నా కదా. రాత్రి తెలివైంది ఈ కళ పడ్డది, ఎందుకు పడ్డది కళ, ప్రతిదీ నేను అన్నీ అంటే ఉదాహరణ చెప్తున్నా కదా, నాకు అది ప్యాషన్ అది. సో చూస్తే ఉంది భరణి నక్షత్రం, నిజంగానే భరణి నక్షత్రం. సో మేషరాశి ఓకే అనుకున్నా. ఇంతకు ముందు కూడా ఒక అమ్మాయి ఓన్గా తను జాబ్ చేస్తూ 20 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి హౌస్ పర్చేస్ చేస్తే భార్యాభర్తలలో కొంత మిస్అండర్స్టాండింగ్ వస్తే భర్త వెళ్ళిపోయిండు. భార్య ఇప్పుడు ఆ ఈఎంఐ కడుతూ ఉండగా నువ్వు ఈఎంఐ కట్టకు ఏం కట్టకు మేము కట్టుకుంటాము అని చెప్పి ఆ అమ్మాయికి సంబంధించి ఎలాంటి లావాదేవీలు లేవని చెప్పి ఆ ఇంట్లో వాళ్ళ భర్త వాళ్ళ బ్రదర్ వచ్చి ఉన్నాడు అని చెప్పి వినికిడి. అంటే నేను కష్టపడ్డా సింగిల్గా ఎజెండాగా ఉన్నా, నా ధనిష్ట నక్షత్రం గురువుగారు, నాకు మా నాన్నది ఫుల్ సపోర్ట్ ఉంది, మా నాన్న పలానా ఏరియాలో ఒక ఎమ్మెల్యే. బట్ అయినప్పటికీ నేను సెల్ఫ్గా నేను ఒక లవ్ మ్యారేజ్ చేసుకొని నేను చాలా సెల్ఫ్గా నేను ఇక్కడ ఉన్నా. నేను గత కొన్నేళ్ల పెట్టి కష్టపడి లోన్ తీసుకొని నేను నా ఇల్లు అని చెప్పి నేను కట్టుకుంటే ఇట్లా చేశాడు అంటే ఏమనిపిస్తుంది అంటే బయట సిచ్యువేషన్స్ ఈ విధంగా ఉన్నాయి కనుక మనం ఒక టాపిక్ చేద్దాము అన్నట్టుగా చేయడం జరిగింది. సో మనం తప్పకుండా దీనికి ఓకే డన్. మీరు ఎవరైతే ఈ వీడియో చూశారో ఖచ్చితంగా మీరు మీ రాశి కానీ లేదా మీ నక్షత్రం కానీ ఏమిటో కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో దాన్ని పట్టి తప్పకుండా దీనికి సంబంధించింది 0.2 చేద్దాం అంతే. ఏంటి మరి మీ వ్యవహార శైలి ఎలా ఉంటుంది, ఎట్లా సెటిల్ అవుతారు అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మీ కమెంట్స్ని బట్టి ఖచ్చితంగా రండి. చాలా అద్భుతంగా తెలియజేశారండి. కృతజ్ఞతలు. నమస్కారం. మహాదేవ.